హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే బుధవారం రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే 5:30 కల్లా లేచి ఇంకా 6 కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే బగారా రైసు అలాగే ఆలు కుర్మా చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ అయితే మంచిగా చక్కగా కడుగుతున్నానండి. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే మనకి బగారా రైస్ అనేది బాగుంటుంది. బియ్యం నానేలోగా నేనైతే బంగాళదుంపలు, టమాటాలు ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను పిల్లల కోసము వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద పెడుతున్నానండి. ఎందుకంటే స్కూల్లో మెసేజ్ పెట్టారనమాట, హాట్ వాటర్ అలాగే ఫ్రూట్స్ అలాంటివే తీసుకురమ్మని చెప్పారు. ఇంకా నేను ఇటువైపు అయితే బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి అలాగే టమాటాలు అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇంకా కుక్కర్లో అయితే కుర్మా చేస్తున్నానండి, ఆలు కుర్మా. బిర్యానీ ఆకు అలాగే పచ్చిమిరపకాయలు, టమాటాలు మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ మసాలా అయితే వేసేసేవాలి. అందులో కొంచెం జీలకర్ర ఇంకా ధనియాలు అలా వేసుకున్నాను అనమాట. అలా మిక్సీ పట్టేసుకొని ఇంకా తాలింపు మంచి వేగిపోయిన తర్వాత ముందుగానే బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అవి కూడా మంచిగా దాంట్లో వేగిపోవాలి. నేను ఈ నెలలో చాలా తక్కువ అండి ఉల్లిపాయ వాడడము, అంటే ఏకాదశిలు, ద్వాదశికి అలాగే ఏమి వాడట్లేదు అనమాట ఉల్లిపాయ, అందుకే వేయలేదు. అలాగే దీంట్లో అయితే పూల్ మకాన వేస్తున్నాను, అదేనండి. ఇంకా ఐ ప్రోటీన్ ఇవన్నీ బాగుంటుంది అన్నమాట, హెల్త్కి కూడా చాలా మంచిది. తామర పువ్వుల గింజలు అనమాట ఇవి. తామర పువ్వు గింజ నుండి వస్తుంది మనకి. ఇంకా మనకి పూల మకానా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా అందుకని ఆలు, టమాటా, పూల మకానా కూర అయితే చేసేస్తున్నాను. ఇంకా మంచిగా వేగిన తర్వాత నేను కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే బగారా రైస్కి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి, తర్వాత చెక్క, లవంగాలు, ఇంకా ఇలాచి ఇలాంటివన్నీ మసాలాలు ఉంటాయి కదా, గరం మసాలాలు, అవి వేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని వాటర్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. మేము చెప్పాను కదా నేను ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ తినట్లేదని, ఇంకా అందుకని నార్మల్గా చేశాను. ఇంక ఉప్పు వేసుకుంటున్నాను. బాగా మరిగిన తర్వాత అరగంట సేపు నానాయి కదండి బియ్యం, ఆ బియ్యం అయితే వేసుకుంటున్నాను, బాస్మతి రైసు. ఎప్పుడైనా ప్లెయిన్ బిర్యానీ అలాంటివి చేసేటప్పుడు కుర్మా అనేది కొంచెం స్పైసీగా చేసుకోవాలి. అప్పుడే మనకి కాంబినేషన్ అనేది బాగుంటుంది. రెండు స్పైసీగా అలా చేసామనుకోండి అస్సలు తినలేరనమాట, ఘాట్ వచ్చేస్తుంది. నేను అప్పుడప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు త్వరగా అయిపోవాలంటే ఈ విధంగా చేస్తాను. ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్ కింద అయితే చపాతీ చేస్తున్నాను. ఆల్రెడీ కుర్మా చేస్తాను కాబట్టి ఇంకా ఒకే కూరతో రెండు రకాలన్నమాట, అంటే వెజిటేబుల్ రైస్లోకి, అదేనండి బగారా రైస్లోకి అలాగే చపాతీలోకి సరిపోతుంది ఆ కూర. ఇంకా నేను కొంచెం ఉప్పు అలాగే నీళ్ళు వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఒక 10 నిమిషాలు. ఇంతలోగా అయితే కుక్కర్ అయితే చల్లారిపోయింది, మూత అయితే తీసేసాను. కూర చూడండి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా ఇంట్లో అయితే కొత్తిమీర లేదు. ఇంకా కొంచెం ఒకసారి ఇలా స్మాష్ చేసుకుంటే కూర అన్నది ఇంకా టేస్ట్ అయితే పెరుగుతుంది. ఇటువైపు అయితే బగారా రైస్ కూడా అయిపోయింది. బగారా రైస్ కూడా చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో. ఇంతలోకి అయితే పిల్లల కోసం టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇందాక చపాతీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే చపాతీలు అయితే ఒత్తుకుంటున్నాను. చపాతీలు ఒత్తుకున్న తర్వాత ఇగోండి ఇటువైపు అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ప్యాన్ ఇటు ఎక్కిన తర్వాత చపాతీ పిండికి అటు ఇటు ఎలాగ తిప్పితే మనకి పిండి అనేది ఉంటుంది కదా, అదంతా రాలిపోతుంది అనమాట కిందకి. ఇంకా ఇటువైపు అయితే చపాతీ కూడా కొంచెం ఆయిల్ వేసేసి అటు ఇటు అయితే కాల్చేసాను. ఇంకా ఈరోజు అయితే టిఫిన్ అలాగే బగారా రైస్ కుర్మా అయితే చేశానండి. ఇంకా పిల్లలకైతే కుర్మా వేసి చపాతీలు అయితే ఇచ్చేసాను, వాళ్ళు టిఫిన్ అయితే తింటున్నారు. పిల్లలు టిఫిన్ తినేలోగా నేను ఇటువైపు అయితే బాక్సులు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను, అంటే లంచ్ బాక్సులు అనేది కడుతున్నాను అనమాట. బగారా రైస్ వేస్తున్నాను. కొంచెం వేడివేడిగా కట్టకంటే కొద్దిసేపు పక్కన పెడితే చల్లారుతాయి. ఇంకా ఇటువైపు అయితే మా వారు టిఫిన్ తిన్న తర్వాత టీ అడిగారు, ఆయనకైతే టీ పెట్టించాను. ఇంకా లంచ్ బాక్స్లో అయితే వాళ్ళకైతే ప్యాక్ చేసేస్తున్నాను. ఇగోండి బగారా రైసు అలాగే కుర్మా అనమాట. ఇంకా మా వారికైతే తినడానికి సలాడ్స్ కూడా పెట్టాను, అంటే కీరా దోసకాయ కట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో అయితే కట్టేశాను.
ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఒక బ్లౌజ్ ఉందండి, వరదలకు ముందు అనమాట బ్లౌజ్ ఇచ్చారు. ఆ బ్లౌజ్ అయితే కుడుతున్నాను ఇప్పుడు ఈరోజు. ఇంకెందుకంటే కార్తీక నోములు వస్తున్నాయి కదా, వాళ్ళకైతే బ్లౌజ్ కావాలని చెప్పారు. ఇంక ఇలా అయితే వర్క్ చేయించానండి. ఇప్పుడైతే నేను మిషన్ దగ్గరికి వచ్చి ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. బ్లౌజ్ అయితే త్వరగానే అయిపోయిందండి. కాకపోతే నేను ఓవర్లాక్ చేశాను అనమాట ఈ బ్లౌజ్కి. అది చాలా ఇసుకిచ్చేసింది నాకు. ఇంకా దాంతో అయితే తలనొప్పి వచ్చేసింది నాకు. 1 అవర్ టైమే పట్టింది. ఓవర్లాక్ మిషను ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. ఆ దారం అనేది పద్దాక ఊడిపోతుందనమాట. ఆయిలింగ్ చేశాను. అయినా కూడా ఎందుకో ఊడిపోతుంది. ఒక సైడే ఊడుతుందనమాట. ఇంకా దాంట్లో చూసి చూసి ఓవర్లాక్ మిషన్ దారం ఎక్కేయాలంటే చాలా తిప్పలు పడాలి. ఇగోండి నేను పడుతున్నాను కదా, దాంతో అయితే ఎక్కించాలండి. మన చేతితో ఎక్కిస్తే అవ్వదు. ఇంకా మొత్తానికైతే ఓవర్లాక్ మిషన్ అయితే సెట్ చేశాను. ఇంకా ఓవర్లాక్ అయితే చేస్తున్నాను. అలా 2, 3 సార్లు వేసాను లేదు, మళ్ళీ ఒకసారి తెగిపోయింది దారము. మళ్ళీ ఒకసారి ఎక్కించాను. అలా చూసేసరికి కళ్ళంతా అది రకమైన డల్గా అయిపోయింది అనమాట. ఇంతలోకి మా వారు వచ్చి బయటకు వెళ్తున్నాం రా అనేసి చెప్పారు. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చారు. పిల్లలకి రేపు చిల్డ్రన్స్ డే కాబట్టి బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళినానా అన్నారు. ఇంకా నాకైతే ఈరోజు ద్వాదశి కదా, ఇంకా పూజ అయితే చేసుకోవాలి. దానికోసం ఉసిరి కొమ్మ అలాగే కొన్ని అయితే పూజా సామాన్లు తీసుకురావాలి. చెప్పాను, నువ్వు తీసుకురా అంటే లేదు నాకు పని ఉంది, నేను బయటకు వెళ్తున్నాను, పిల్లలకి ఇంకా అలాగే ఏదైనా కొనిపించిస్తాను, నువ్వు అలాగా బండి వేసుకొని వచ్చొద్దు కానీ నా బండి వేరే దగ్గర ఉందని చెప్పారు. ఫస్ట్ అయితే ఉసిరి కొమ్మ తీసుకుంటున్నాము. ఇక్కడ శివాలయం ఉంది కదా, నేను ఆల్రెడీ వీడియో చేశాను, గుడికి వెళ్ళానని చెప్పాను కదా, ఆ సైడ్ అనమాట ఉసిరి కొమ్మ దొరికింది. మా వారైతే ఎక్కి ఉసిరి కొమ్మ అయితే కట్ చేశారు. ఇంకా అక్కడ నుండి మేమైతే ఇంకా బయటకు వెళ్ళామండి. గ్రాండ్ సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము. చెప్పాను కదండి బ్లౌజ్ కుడుతున్నానని చెప్పి, బ్లౌజ్ అయితే త్వరగానే అయిపోయింది. ఓవర్లాక్ వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది. ఇంకా అప్పుడైతే తలనొప్పి వచ్చేసింది బాగా దాంట్లో చూసేసరికి. ఇంకా అలా తలనొప్పి వచ్చినప్పుడు అక్కడ నుండి లేచి ఏదైనా పని చేసుకుంటే మంచిదండి. లేదంటే కాసేపు టీవీ చూసుకోవడమో లేదంటే రిలాక్స్గా అలా కూర్చుంటేనే మంచిది. లేదంటే మనకి తలనొప్పి తగ్గదు, అక్కడ పని కూడా అవ్వదనమాట. నేనైతే అప్పుడప్పుడు అలాగే చేస్తుంటాను. అక్కడ అవనప్పుడు నేను అక్కడ నుండి వేసేసి వేరే పని అయితే చేసుకుంటాను. ఇంకా పిల్లలకైతే గ్రాండ్ సూపర్ మార్కెట్కి వచ్చాం కదా, చాక్లెట్స్ అవి చూస్తున్నారు. వీళ్ళు అది చూసుకోనిలే, చాక్లెట్స్ అవన్నీ చూసుకోనని చెప్పి నేను ఇటువైపు అయితే కూరగాయలు ఏమున్నాయి ఏంటని చూస్తున్నాను. ఇగోండి మేము పొటాస్ అంటాం, మరి మీరేమంటారో ప్లీజ్ కామెంట్ చేయండి. మామిడికాయలు అయితే అన్ని సీజన్లో దొరుకుతాయండి. ఇంక ఇటువైపు వచ్చేసి అంగాకరకాయలు, బీరకాయలు, సొరకాయలు, పొట్లకాయలు, ఇంకా గుమ్మడికాయలు, పుదీనా, కొత్తిమీర, ఆకుకూరలు అన్నీ ఉంటాయన్నమాట. ఇటువైపు చెర్రీ టమాటాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్లు ఇలా అన్నీ ప్యాకింగు. మనకి ఎలాంటివి కూరగాయలు కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయండి. చెర్రీ టమాటాలు కూడా బాగుంటాయి ఇక్కడ. వంకాయలు, ఇంకా చింతకాయలు, ఉసిరికాయలు. అసలైతే నేను దేనికి వచ్చానో అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పూజ సామాన్ల కోసం వచ్చానండి. అవి చూడకుండా ఇంకా కూరగాయలు అవన్నీ చూస్తున్నాను. ఫస్ట్ అయితే నేను మంగళదీపు ఇంకా అగరబత్తులు అయితే తీసుకుంటున్నాను. ఇటువైపు వచ్చేసరికి దీపారాధన నూనె తీసుకున్నాను అనమాట. దానికి ఏమో ఒత్తుల ప్యాకెట్ అనేది ఫ్రీ వచ్చింది. ఇంకా ఇవన్నీ సామాన్ వేయడానికి బుట్ట అనేది తీసుకోలేదు. ఇంకా మా పిల్లలకి బుట్ట తీసుకురా అంటే ఇలాంటి ట్రాలీ అయితే తీసుకొచ్చారు. వాళ్ళు ఏదో చాక్లెట్స్ అవన్నీ కొనుక్కున్నారనమాట. ఇంకా మా వారు ఏదో ఫోన్ వచ్చిందని బయటకు వెళ్ళారు. ఇంతలోగా మేము ఇందులో గ్రాండ్ సూపర్ మార్కెట్లో రైస్, రెడ్ రైస్, కందిపప్పులు ఇంకా అన్నీ ఉంటాయి అనమాట. బ్రౌన్ రైస్ ఇవన్నీ ఉంటాయి ఇటువైపు సరుకులన్నీ. ఇటువైపు వచ్చేసి నట్స్ అనమాట, బాదం, పిస్తా, కాజు, ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి ఇటువైపు. నాకు వచ్చేసరికి ఇక్కడ ఒక్కలు కావాలండి. ఆ ఒక్కల కోసం ఎదుగుతుంటే అక్కడే ఉన్నాయి కానీ కనిపించట్లేదు అనమాట. వాళ్ళని అడుగుతుంటే అక్కడే ఉన్నాయమ్మా చూడండి అంటున్నారు. ఇవన్నీ బిర్యానీ మసాలాలు అనమాట, స్పైసెస్. ఈ లాస్ట్కి అయితే ఒక్కలు అయితే దొరికాయి. ఇంక ఒక్కలు తీసుకొని వచ్చేసరికి మా పిల్లలు నూడిల్స్ అడిగారు. ఇంక సర్లే అని చెప్పి నూడిల్స్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇంట్లోనే చేసుకోవచ్చండి, అంటే ఇలాంటి రెడీమేడ్ తీసుకున్న తర్వాత. ఇంకా అటువైపు అయితే మసాలాలు ఉన్నాయి, ఆ మసాలాలు కూడా తీసుకున్నాను. సూపర్ మార్కెట్ బయటే అనమాట, బేకరీ లాగా ఉంటుంది. అంటే కేక్స్, ఎగ్ పప్స్, సమోసాలు ఇవన్నీ అమ్ముతారు. ఇటువైపు వచ్చేసరికి బాదం పాలు, పిస్తా పాలు, అలాగే కూల్ డ్రింక్స్, ఇంకా కొబ్బరి జెల్లీ అన్నీ దొరుకుతాయండి. మనకి దొరకందంటూ ఉండదనమాట. పిల్లల బర్త్డే పార్టీలు ఇవన్నీ సెలబ్రేషన్ చేయడానికి ఐటమ్స్ కూడా అన్నీ దొరుకుతాయి. ఇంకా పాప్కార్న్, పానీపూరి ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా మెయిన్ రోడ్ కదండి, ఫుల్ రష్గా ఉందన్నమాట. ఎందుకంటే కాలేజీలు వదిలే టైము ఆల్రెడీ 6 అయిపోతుంది టైము. నాకేమో పూజకు టైం అయిపోతుంది. త్వరగా తినండి అమ్మ వెళ్దాం అంటున్నాను. ఇంక వీళ్ళైతే చాక్లెట్ కేక్ తీసుకున్నారు. ఇంక వాళ్ళిద్దరైతే తినేస్తున్నారండి.
ఈలోగా అత్తమ్మ కోసం అయితే పిస్తా పాలు తీసుకుంటున్నాము. ఆల్రెడీ నేను తాగానండి, పిస్తా పాలు బాగున్నాయి. అందుకని చెప్పి అత్తమ్మ కోసం అయితే ఒకటి పిస్తా పాలు తీసుకున్నాను. ఇంకా అవైతే సంచిలో పెట్టుకుంటున్నాను. ఇంకా సరుకులు తీసుకున్నాను కదా, ఒకటి తీసుకుంటానని చెప్పి 4-5 రకాలు అయితే కొన్నాను. అంటే అన్నీ యూజ్ అయినవేనండి. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడికి వచ్చేసరికి నాన్న నాకు చలి పడుతుంది, అది పడుతుంది, నాకు ఇలాంటిది కొను అని చెప్పి అలా అంతా అన్నీ కొనిపించుకుంటుంది అనమాట. ఇంకా లాస్ట్కి అవన్నీ సెలెక్ట్ చేసింది. లాస్ట్కి అయితే పింక్ది అయితే తీసుకుందండి. ఇంకా పింక్ తీసుకొని మా వారైతే అక్కడ మమ్మల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆ బండి వేసుకొని వచ్చేసాను. ఇంకా దేవుడికి కావాల్సినవి పువ్వులు, అరటిపళ్ళు అవన్నీ కొనుక్కొని అయితే ఇంటికైతే వచ్చాను. పూజ ఉందని చెప్పాను కదా, ఇంకా 6:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా త్వరగా స్నానం చేసేసి ఈరోజు ద్వాదశి కాబట్టి ఇంకా ద్వాదశి పూజ అయితే చేసుకుంటున్నాను. తులసి చెట్టులో ఉసిరి కొమ్మ అయితే నాటుకొని ఇంకా ఆ రెండింటికి అయితే ఒక దారంతో అయితే కట్టేశాను. పువ్వులతో అయితే అలంకరించేశాను. ఇంకా దేవుడికైతే బొట్లు ఇవన్నీ పెట్టానండి. ఫస్ట్ అయితే గౌరీదేవిని చేసుకొని దానికి కూడా పసుపు కుంకుమ అన్నీ వేసేసుకొని ఇంకా అరటిపళ్ళు ప్రసాదం కింద, అలాగే బెల్లం ముక్క, ఇంకా ఈరోజు అయితే పాలైతే నైవేద్యంగా పెడుతున్నాను విష్ణుదేవుడి పూజ కాబట్టి. ఇంకా ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకుంటున్నానండి. డెకరేషన్ ఎలా ఉందో ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఉసిరికాయ దీపం, నార్మల్గా దీపాలు ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. ద్వాదశి పూజ నాకు తెలిసిన వరకు ఈ విధంగా చేసుకున్నానండి. మరి మీలో ఎంతమంది ద్వాదశి పూజ చేసుకున్నారో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే దీపారాధన చేసేస్తున్నాను. నాకు దీపారాధన చేసిన తర్వాత నాకు లైటింగ్లో కంటే నార్మల్గా లైట్ ఆపేస్తాం కదండి, ఆ లైటింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే దీపాల వెలుగులో ఇంకా తులసమ్మ అనేది చాలా అందంగా కనబడింది అనమాట. మీకు కూడా అలాగే అనిపించింది లేదో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో హారతి కూడా ఇచ్చాను. ఈవినింగ్ బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదండి, సగంలో అయితే వదిలేసాను, బ్లౌజ్ కంప్లీట్ చేయలేదు. ఇంకా మైండ్ అంతా ఫ్రీగా ఉందనమాట. ఎలాగైనా బ్లౌజ్ కుట్టాలని చెప్పి పిల్లలకైతే అన్నం పెట్టేసి తర్వాత కిందకైతే వెళ్ళి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఓవర్లక్ వల్ల లేట్ అయిందండి. ఇంకా ఓవర్లక్ మొత్తం అయిపోయిందనమాట, స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇంకా బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.